నా చెవిలో యాంకర్ శ్రీముఖి ఏం చెప్పింది? మైక్ ఎందుకు కట్ చేశారయ్యా? బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి అంతా సిద్ధమైపోయింది. ఇప్పటికే టాప్ 5-4 షూటింగ్ కూడా పూర్తయింది. శనివారం నాడే ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే టాప్ 3 షూటింగ్ మాత్రం ఆదివారం సాయంత్రమే జరగనుంది. అంటే టీవీలో టెలికాస్ట్కి షూటింగ్కి మధ్య కేవలం గంట వ్యత్యాసం ఉండేలా ప్లాన్ చేశారు. దీంతో ఎవరు విన్నర్ అవుతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిజానికి టాప్ 5లో ఉన్న 5గురిలో చివరి స్థానంలో సంజన ఉంటుందని అంతా ఊహించారు. అదే నిజమైంది. కానీ 4వ స్థానంపై మాత్రం ఆడియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. టాప్ 3లో ఉంటాడనుకున్న ఇమ్మాన్యుయల్ 4వ స్థానంలోనే ఎలిమినేట్ అయ్యాడు. నిన్న జరిగిన షూటింగ్లో ఇమ్ము టాప్ 4లో అవుట్ అయినట్లు తెలిసింది. ఇక టాప్ 3 షూటింగ్ కాసేపట్లో మొదలు కానుంది. తనుజాని హగ్ చేసుకుని చెవిలో ఏదో చెప్పింది. ఆ సమయంలో సాంగ్ ప్లే అవుతుంది. సో ఏం మాట్లాడారో అనేది తెలియలేదు. ఇప్పుడు అదే వీడియోని పోస్ట్ చేస్తూ కళ్యాణ్ ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ముద్దుబిడ్డపై బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూపిస్తున్న ఫేవరిజం ఈ వీడియో క్లియర్గా కనిపిస్తుంది. శ్రీముఖి మాట్లాడుతుంటే మైక్ ఎందుకు కట్ చేశారు? అసలు తనుజా చెవిలో శ్రీముఖితో ఏం చెప్పించారు? ఇన్నాళ్ళు కన్ఫెక్షన్ రూమ్ హిట్స్, సెలబ్రిటీ హింట్స్ సరిపోలేదా? ఒక్కరోజు ముందు కూడా హింట్స్ ఇస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. మరి శ్రీముఖి నిజంగానే విన్నర్ ఎవరనే దానిపై ఏమైనా హింట్ ఇచ్చిందా లేక క్యాజువల్గా మాట్లాడిందా అనే చూడాలి. మొత్తానికి అయితే తనుజ కళ్యాణ్లలో ఒకరు విన్నర్ అవ్వడం కన్ఫామ్. కానీ అది ఎవరా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 7 గంటల నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈసారి సెలబ్రిటీ గెస్ట్లు చాలామంది ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. అయితే ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఈసారి చీఫ్ గెస్ట్ ఎవరూ లేరు. నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ ప్రజెంటేషన్ జరగబోతుంది. మరి ఇద్దరిలో ఎవరు విన్నారో చూద్దాం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.